ఈరోజు వంకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను. దీని కాంబినేషన్గా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది అమోఘం. ఇది ముద్దలో కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు వంకాయల్ని, టమోటాలని, పచ్చిమిరకాయలు అన్నీ తీసుకొని మొత్తంగా ఇలా బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పట్టుకొని అందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే వంకాయల ముక్కలు వేసినప్పుడు నల్లగా కాకుండా ఉంటాయి. సాల్ట్ వేస్తే మనకి ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా వంకాయలు, టమోటాలు అనేది సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మొగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడగంటిపోతుంది. మూత పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు మొగ్గించుకోవాలి. ఇప్పుడు వంకాయ అనేది మెత్త పడిందో లేదో చెక్ చేసుకుంటున్నా. సో నాకైతే మెత్త పడిపోయా అండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అందులోకి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అందులోకి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసి బాగా మెత్తగా మొగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మొగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటో కూడా మెత్తగా మొగ్గిపోయింది. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు రోల్ తీసుకొని రోల్లో రుచికి తగినంత రాళ్ళుప్పు వేసుకొని అలానే వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. 1 by 1 వేసుకుంటూ కచ్చపచ్చగా దంచుకోవాలి. ఫస్ట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో కూడా కొన్ని వేస్తున్నానండి. ఎందుకంటే తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, వంకాయ రోటి పచ్చడి రెడీ అండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం మొత్తము. చూసారు కదా, వంకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే కారం కారంగా బాబా టేస్ట్ మాత్రం సూపర్ అండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది వేడివేడి ముద్దలోకైనా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రోటి పచ్చళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.